నక్కపల్లి మండలం ఉమాపాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఉత్తరాంధ్ర ఆరాధ దైవంగా పేరున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రీగా తరలి వచ్చారు. రాత్రికి రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి సేవలు ఉత్సవాలు జరుగుతుంటాయంటారు. ఈ ఉపమాక కొండపైన 12వ శతాబ్దంలో వెంకటేశ్వర స్వామి వెలిశారని పేర్కొన్నారు. ఆలయంలో భక్తులకు ఎండ తీవ్రత లేకుండా ఉండేందుకు గాను పెండాల్స్ వేశారన్నారు. సందర్భంగా మాడవీధులు సాయంత్రం కావడి ఊరేగింపు, రాత్రి 10 గంటలకు అశ్వవాహనంపై స్వామివారి తొలి తిరువీధి సేవ చేయడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు గాను నర్సీపట్నం డిఎస్సీ పర్యవేక్షణలో నక్కపల్లి సిఐ విజయ్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని పలు స్టేషన్ల నుంచి 150 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు గాను ఆలయం వెలుపల క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులతో స్వామివారి సేవకు వచ్చిన వారు మజ్జిగ, పులిహోర పంపిణీ చేశారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మనందరూ ఇక్కడ మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఎంతో భక్తితో శ్రీ శ్రీ ఉపమాక ఇంచుమించు 21వ తారీఖు ఉదయానికి మనకి కొంచెం రిలాక్స్ నిర్వహించుకున్నాం. రేపు సాయంత్రం కళ్యాణ రథోత్సవం ఉంటుంది. రేపు ఈవినింగ్ మనకి పీక్ అవర్స్ స్టార్ట్ అవుతాయి. రేపు ఈవినింగ్ అంటే రేపు ఈరోజు నైట్ కంటే రేపు 21వ తారీఖు మార్నింగ్కి